లడ్డూపై జంప్, లిఫ్ట్పై సైలెంట్, చర్చ రచ్చ, శాసనమండలిలో చంద్రబాబు సర్కారు పలాయనం. నిజంగా శాసనమండలిలో ప్రజా సమస్యల మీద చర్చించాలి. ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకి నేరుగా సమాధానం చెప్పలేక చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారితో చేసుకున్నటువంటి చీకటి ఒప్పందం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడాల్సింది పోయి అనవసర ప్రసంగాలు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లి మంత్రుల పలాయనం చిత్తగించారు. సరే, ఇక్కడ తనే ఆగారా అంటే తిరుమల లడ్డు ఇష్యూపై స్వల్పకాలిక చర్చకి ఏదైతే శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు మోషన్ ఇస్తే దానికి ముందుగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మాట్లాడాలి చర్చ స్వల్పకాలికి. కానీ ముందు మంత్రి మాట్లాడతారని చెప్పేసి మోకాలడ్డుతూ ఈ ప్రభుత్వం పలాయనం చిత్తగిచ్చిందంటే ఇంతకు మించిన పిరికి ప్రభుత్వం కొట్టుంటుందా? మండలిలో నిజంగా ఒక్క తప్పు ఒప్పుకోకుండా ఉపన్యాసాలు ఇస్తారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ముందు రేవంత్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి, దానికి మాత్రం చెప్పరు. ఇక లడ్డు అంశం అయితే చర్చిస్తే ఎక్కడ వాళ్ళ డొల్లతనం బయటపడుతుందో, చర్చిస్తే ఎక్కడ వాళ్ళు తన సొంత డైరీ కోసం చేసినటువంటి తప్పులు బయటపడతాయన్న ఒక దురుద్దేశంతో దాన్ని కూడా పక్కదోవ పట్టించి చర్చకి అసలు సాంప్రదాయం ఏంటి అనేది కూడా స్వల్పకాలిక చర్చ యొక్క సాంప్రదాయాన్ని కూడా తుంగలో తొక్కి వాళ్ళు నిన్న సభను కాస్త రచ్చరచ్చ చేసి పారిపోయినటువంటి పరిస్థితి.